హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వాక్తో మీ ముందుకు వచ్చేసా అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయచ్చు. టైం వచ్చేసి ఈవినింగ్ 3 అట్లా అవుతుందండి. అప్పటి వరకు మంచి ఎండ అనమాట. చెమటలు కక్కుకుంటూ ఉన్నాం. ఉన్నట్టుండి మబ్బులు పట్టేసినాయి, నల్లగా వచ్చేసింది. ఇంకా వర్షం పడిద్దేమో, పెద్ద వర్షం అనుకున్నాను కానీ లేదండి, అంత పెద్ద వాన ఏం పడలేదు. కాకపోతే వెదర్ మాత్రం చాలా బాగుంది, చల్లగా ఉంది, హాయిగా ఉంది. ఏవో 2 చిన్న చిన్న చినుకులు పడ్డాయి, బండల వరకు తడిచాయి. పెద్ద వానేం కాదు, బట్ మనకేంటంటే కొంచెం హాయిగా ఉంది కదా, బాగుంది వెదర్ అనిపించింది. అంతేగాని వాన అయితే పెద్ద వానేం కాదండి. చూస్తున్నారు కదా, చెట్లు చాలా పచ్చగా ఉన్నాయి, చూడడానికి చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత నేచర్ని చూస్తున్నట్టు ఉంది. పిల్లలు అయితే లేరండి, అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చాను. నిన్న చూశారు కదా వీడియోస్లో, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కదా. ఇంకెలాగూ వీళ్ళకి దగ్గర ఒక 4-5 రోజులన్నా కూడా సెలవులు ఉంటాయి. ఈ సెలవులు ఈ 4 రోజులు ఇంకా అక్కడే ఉంటారు కదా అని చెప్పేసి వదిలిపెట్టేసి వచ్చాను. ఒక్కదానికే ఇప్పటి వరకు బోరు కొట్టిందనమాట. అంటే చిన్న చిన్న వర్క్స్ ఏమో ఉంటే చేసుకున్నాను కానీ వాళ్ళు ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు, మాట్లాడిస్తూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు కాబట్టి టైం తెలియకుండా అయిపోద్ది. పెద్ద వర్షం ఏం పడలేదు కాబట్టి పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంది. నా పనులన్నీ అయిపోయే లోపల చీకటి వచ్చేసింది అనమాట. ఇంకా పూజ టైం ఇది, సరే పూజ చేసుకుందాము అని చెప్పేసి పూజ కూడా స్టార్ట్ చేశానండి. దసరా నవరాత్రులు 4 రోజులు కంప్లీట్ అయిపోయి ఈ రోజు 5వ రోజు అండి. 5వ రోజు వ్లాగే నేను మీతో షేర్ చేస్తున్నాను. అయితే నేను పొద్దున్నే పూజ చేశాను కానీ వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదండి. జస్ట్ ఏదో చిన్న షార్ట్ వీడియో షూట్ చేసి మీ అందరితో షేర్ చేశాను. నాకు కుదరలేదనమాట, అంత టైం లేదు. అందుకని చెప్పేసి షార్ట్ వీడియోసే పెట్టాను. ఇంకా ఈవినింగ్ ఎలాగూ నేను పూజ చేసుకుంటాను కదా, ఆ వ్లాగ్ మీతో షేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఈవినింగ్ పూజ ఎలా చేసుకుంటున్నాను అనేది షేర్ చేస్తున్నాను. 5వ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి మహాచండీదేవి అండి. విజయవాడలో అమ్మవారు ఈ రోజు మనకి మహాచండీదేవి అవతారంలో కనిపిస్తారు. ఇంకా అమ్మవారికి నైవేద్యం వచ్చేసరికి బెల్లం పరమాన్నం అండి. అందుకనే పొంగల్ పెడదాము అని ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అన్ని. పొంగల్ అయితే ఎక్కువేమీ పెట్టలేదండి. ఒక 3 గుప్పిళ్ళు మనకు లెక్క ఉంటుంది కదా, 3 గుప్పిళ్ళని 5 గుప్పిళ్ళని లెక్క ఉంటుంది కాబట్టి ఆ లెక్క ప్రకారమే పొంగల్ పెడుతున్నా. కొంచెం తక్కువే పెడుతున్నా, 3 గుప్పిళ్ళే అండి. ఎందుకనంటే పిల్లలు కూడా లేరు, ఇది కూడా నైట్ టైము. అదే పగలన్నా అయితే ఎప్పుడోకప్పుడు మధ్యలో తినొచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ నైట్ టైం మనం ఎక్కువ తినలేం కదా, అందుకని కొంచెమే పెడుతున్నా. పాల ప్యాకెట్ కట్ చేయడానికి నాకు ఆ టైంకి సిజర్ కనపడలేదు. మా వాళ్ళు పెట్టిన చోట ఉంచరనమాట. ఇక్కడ పెట్టింది అక్కడ, అక్కడ పెట్టింది ఇక్కడ మారుస్తూ ఉంటారు. నాకు అవసరానికి ఏవి కనపడమన్నమాట. దగ్గర ఒక 2-3 సిజర్స్ అయినా ఉండాలి కానీ ఒక్కటి కూడా కనపడట్లేదు. అందుకనే వెజిటేబుల్స్ అవి కట్ చేసే నైఫ్ తీసుకొని హోల్ పెట్టేశాను. ఎలాగోలా ఆ టైంకి వర్క్ అయిందనమాట. ఇంకా పొంగల్ పెట్టేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసేసానండి. ఇక్కడ పొంగల్ పెట్టాను అనుకోండి, నేను వెళ్ళి అక్కడ పూజ చేసుకోవడానికి అలంకరణ అవి ముందు చేసుకుంటాం కదా, దీపారాధన అలంకరణ అవన్నీ చేసే లోపల పొంగల్ కూడా అయిపోయిద్ది. అందుకని ముందు పొంగల్ పొయ్యి మీద పెట్టేసి వెళ్ళాను. పొంగల్ చేసినప్పుడు దాని కాంబినేషన్ పప్పు కూడా వండాలి కదా, సపరేట్గా ఎప్పుడు పప్పు వండనండి. దానిలోనే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ యాడ్ చేసేస్తాను. మళ్ళీ ఎందుకులే సపరేట్గా, అందులో ఉడికిపోతుంది కదా అని చెప్పేసి ఎప్పుడు అలానే చేస్తూ ఉంటా. ఒక్కొక్కసారి దీంట్లో కొన్ని సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తాను. ఈ రోజు అయితే ఏమీ చేయలేదండి. చెప్పాను కదా, మళ్ళీ నేను ఎక్కువ పెట్టినా కూడా అది ఇంకా తినడానికి ఎవరు లేరు కాబట్టి ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని ఒక 3 గుప్పిళ్ళు అమ్మవారికి నైవేద్యం కోసం ఎంతైతే పెట్టాలో అంతే పెట్టాను. నేను చేసే ప్రతి పూజ వీడియో కూడా చాలా న్యాచురల్గా ఉండిద్దండి. ఎక్కువ హడావిడి అయితే ఏమీ ఉండదు. నేను కూడా ఎక్కువ హడావిడి చేయాలనుకోను. నేనున్న సిచ్యువేషన్ కూడా ఎక్కువ హడావిడి చేసే అవకాశం లేదనమాట. చాలా సింపుల్గా ఉంటాయి, చాలా న్యాచురల్గా ఉంటాయి. నేను రోజు పొద్దున్నే అలంకరణ చేస్తాను కదా, సాయంత్రం మళ్ళీ ఆ పువ్వులన్నీ తీసేయడం, పువ్వులు మార్చడం అయితే ఏమి చెయ్యనండి. ఇది మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. పొద్దున్న చేసిన అలంకరణ బాగానే ఉంటుంది కాబట్టి ఆ పువ్వులు అలానే ఉంచేసి దీపారాధన చేసుకుంటాను. ఒక్కసారి అలంకరణ చేశాను అంటే ఇంకా ఆ రోజంతా అలానే ఉండిద్ది. మళ్ళీ మార్చేది ఆ తర్వాత రోజు పొద్దున్నే అనమాట. మరి ఇలా ఉంచొచ్చో లేదో నాకు తెలీదు. నేనైతే పువ్వులు మంచిగానే ఉన్నాయి కదా, అలంకరణ మంచిగానే ఉంది కదా, అలాంటప్పుడు మార్చడం ఎందుకు అని చెప్పేసి
అలానే ఉంచి చేసేస్తాను ఈవినింగ్ టైం పూజ అంతా కూడాను. ఇంట్లో అమ్మవారి దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత తులసమ్మ దగ్గరకు వచ్చాను. నన్ను ఒకళ్ళు కామెంట్లో అడిగారండి, మీరు తులసి పూజ ఎలా చేస్తారు అనేది ఒక్కసారి వీడియోలో షేర్ చేయండి అని అడిగారు. చాలా సింపుల్గా ఉండిద్దండి, ఏదైనా అంతే. పీఠం దగ్గర అమ్మవారికి చేసుకునే పూజ దగ్గర నుంచి తులసమ్మ దగ్గర చేసుకునే పూజ వరకు కూడా చాలా సింపుల్గా న్యాచురల్గా ఉండిద్దండి. ఎక్కువ హడావిడి అయితే నేను ఎక్కడా చేయను. ఎక్కువ అలంకరణ చేయడం కానీ లేదంటే డెకరేషన్ కోసం అవి ఇవి వాడటం కానీ నేను అలాంటివి అయితే ఏమీ చేయనండి. చాలా సింపుల్గా చేసేసుకుంటూ ఉంటాను. ఎలాగూ తులసమ్మ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ మేము వచ్చిన తర్వాత పొంగల్ పెట్టే రోజు పూజ చేశాను. ఒక 2-3 రోజులు అలా వాటర్ పోసాము, చిన్నగా పూజ చేసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత ఒక 4-5 డేస్ మనం చేయకూడదు కాబట్టి చేయలేదు. ఈ లోపలే ఎండలు బాగా ఉండేసరికి అమ్మవారంతా కూడా తులసి మొక్క అంతా కూడా పాడైపోయినట్టు వచ్చింది. నాకే భయం వేసింది అనమాట, ఇదేంటి ఇలా అయిపోతుంది అని. మనం వాటర్ పోయకూడదు కాబట్టి పోయలేదు. ఆ తర్వాత నుంచి రోజు కొంచెం వాటర్ పోస్తూ ఉంటే మళ్ళీ ఇప్పుడు అమ్మవారు పచ్చగా వచ్చింది, చాలా బాగుండింది. అలా తులసమ్మ దగ్గర పూజ చేసేసుకొని మళ్ళీ పీఠం దగ్గరకు వచ్చి అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదండి, అందుకని అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసేసాను. ఈరోజు పూజలో మా ఆయన లేడండి, వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. మనం 6:30 లోపల 5:30 నుంచి 6:30 లోపల పూజ చేసేసుకోవాలి కాబట్టి, అంటే ఆ టైంలో చేసుకుంటే మంచిది. అందుకని ఎలాగూ లేట్ అయిద్దని చెప్పాడు కదా అని చెప్పేసి నేను ఒక్కదాన్నే పూజ చేశాను. ఈ దసరా నవరాత్రులు 9 రోజులు 9 అవతారాలతో కనకదుర్గమ్మ తల్లి మనకి దర్శనం ఇచ్చిద్ది. అయితే నేను అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అవతారం ఉంది కదా అని చెప్పేసి ఒక్కో రోజు ఒక్కొక్క ఫోటో అయితే తీసుకొచ్చి పెట్టనండి. కనకదుర్గమ్మ తల్లి ఫోటో పెట్టుకుంటాను. ఆ అమ్మవారిలోనే అందరి అవతారాలను చూసుకుంటూ పూజ చేసుకుంటాను. అలా ఈరోజు మహాచండీ దేవిని అమ్మవారిలో చూసుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చేసి పెట్టి 5వ రోజు పూజనైతే కంప్లీట్ చేసేసానండి. చాలా హ్యాపీగా ఉండింది. అంటే అప్పుడే 4 రోజులు కంప్లీట్ అయిపోయి 5వ రోజు కూడా వచ్చేసిందా, నవరాత్రులు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి ఏంటి అని అనిపించింది నాకు. విజయవాడలో అయితే అమ్మవారికి మహాచండీ దేవి అవతారం వేస్తారండి ఈరోజు. కానీ శ్రీశైలంలో స్కందాదేవి అవతారం వేస్తారంట. మనం విజయవాడకు దగ్గరలో ఉన్నాం కాబట్టి నేను మహాచండీ దేవి అవతారంలోనే అమ్మవారిని చూసుకుంటూ ఉన్నాను. మా ఇంట్లో అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారో, నాకే ముచ్చటగా ఉందనమాట. నా డైలీ రొటీన్ అయిపోయింది. నేను పొద్దున్నే లేవడం, ఫ్రెష్ అవ్వడం, అంతా క్లీన్ చేసుకోవడం, తర్వాత పూజకి కావాల్సినవన్నీ చూసుకోవడం, అలంకరణ చేసుకోవడం, నైవేద్యాలు చేసుకోవడం, అమ్మవారికి పూజ చేసుకోవడం, ఇదంతా కూడా నాకు ఒక రొటీన్ లాగా అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా ఉండింది. అంతకుముందు మనం పాతింట్లో ఉన్నప్పుడు మామిడి చెట్టు కింద ఇలానే చైర్స్ అన్నీ వేసేసుకొని అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం కదా. అది అప్పుడు మన ఫేవరెట్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వరండానే మన ఫేవరెట్ ప్లేస్ అయిపోయిందనమాట. చక్కగా చైర్స్ అన్నీ వేసేసుకొని అందరం ఇక్కడే కూర్చుంటాం. పిల్లలు లేరు, మా ఆయన ఇంకా రాలేదు కాబట్టి ఒక్కదాన్నే చాలాసేపు అలా కూర్చొని ఉన్నాను. అందరము ఉంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ టైంని అయితే స్పెండ్ చేస్తాము. కాకపోతే ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నాకు కూడా ఏం తొయ్యలేదండి, బోరు కొట్టింది. మా ఆయన ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి చూసుకుంటూ కూర్చున్నా. ఎప్పటికో వచ్చాడు. అంటే ముందే ఫోన్ చేసి చెప్పాడు, నాకు టైం పట్టింది, నాకు నువ్వు తినాలంటే తినేసేయి, కొంచెం వర్క్ ఉంది అని చెప్తే నాకు కూడా ఏమంత ఆకలి లేదనమాట. అలానే కూర్చొని ఉన్నాను. ఎప్పటికో వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం ఉంది కదా, అది చెరో కొంచెం పెట్టుకొని తినేసాము. నేను స్వీట్స్ తింటానులే కానీ ఇలా పొంగల్ ఎందుకనో కానీ నాకు నచ్చదండి. కాకపోతే ప్రసాదం కదా అని చెప్పేసి తినడమే కానీ పొంగల్ నాకు అసలు అంత ఇష్టంగా నేను తినలేను ఎందుకనో. ఇలా దసరా నవరాత్రులు 5వ రోజు పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి. సాయంత్రం పూట చేసుకున్నది మీతో షేర్ చేశాను. ఇవాళకి ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుస్తా. బాయ్.